జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్స్ నల్లంశెట్టి నాగార్జున, దేరెంగుల జగదీష్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎర్రగుంట్లలోని జనసేన పార్టీ కార్యాలయంలో పొట్లదుర్తి గ్రామానికి చెందిన ప్రసాద్, వీర వసంత కుమార్, శంకర్, ఓబులేష్, పెద్దరాజా, చరణ్, గుణవర్ధన్, సుమన్, కేశవులకు జనసేన కండువ కప్పి పార్టీలోకి 20 కుటుంబాలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నల్లంశెట్టి నాగార్జున, దేరెంగుల జగదీష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ ని నమ్మి పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి స్థానికంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారన్నారు. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి పార్టీలో ఆదరణ ఉంటుందన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల పొత్తును స్వాగతిస్తూ తెలుగుదేశం మరియు బీజేపీ పార్టీతో కలిసి పనిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు వీర శివకుమార్, సురేంద్ర, తరుణ్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మండలం కోతదుర్తి గ్రామం నుండి 20 మంది యువకులు మన జనసేన పార్టీలో చేరడం జరిగినది. వారికి ఒకటే చెప్తున్నాము, మనం అన్ని పార్టీలాగా మన పార్టీ కులాలను మన ప్రతినిధి కాదు, మన ఆశాభావాలు, మన భావాలు వేరు, మన నాయకుని ఆశయాలు వేరు. ఆయనకు కట్టుబడిగా ఆయన అడుగులు అడుగు వేస్తూ ప్రతి ఒక్కరూ నడచాలని అందరికీ కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జై జనసేన, జై జనసేన. నమస్తే, నా పేరు దేరెంగుల జగదీష్. ఈరోజు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలోని జనసేన స్థానిక కార్యాలయంలో ఎర్రగుంట్ల పట్టణానికి సంబంధించి అలాగే పొట్లదుర్తి గ్రామం నుంచి దాదాపు 20 కుటుంబాలు మన జనసేన పార్టీలో చేరడం జరిగింది. మా అధ్యక్షులు పొన్నపల్లి గారి ఆదేశానుసారం మా జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకి బలంగా తీసుకెళ్లి వీళ్ళకి ఎల్లవేళలా తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం. మా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో 7, అందులో కులాలను కలిపే ఆలోచన విధానం, అలాగే అన్ని మతాలను గౌరవించి మత ప్రస్తావన లేని రాజకీయ విధానం, అన్ని భాషలను గౌరవించే విధానం, వీటితో పాటు సంస్కృతులను గౌరవించి పరీక్షించే విధానం, పర్యావరణాన్ని పరిరక్షించి అభివృద్ధి చేయడం, వీటితో పాటు అవినీతిపై రాజీ లేని పోరాటం, అలాగే ప్రాంతీయతను విస్మరించే జాతీయ విధానం. ఈ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి మా జనసేన పార్టీని ఇంకా జమ్మలమడుగు నియోజకవర్గంలో స్థానికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే నిన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తును స్వాగతిస్తూ మేము తెలుగుదేశం మరియు బీజేపీతో కలిసి వెళ్ళడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. జై జన